మేము డబ్బులుండి కొనట్లేదు తల్లి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. నిజంగా చెప్పాలంటే మీ పరిస్థితి ఏందో నా పరిస్థితి కూడా అదే. బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అని అంటే నా లెక్కలో కుటుంబాన్ని నడిపేటువంటి తల్లే బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. మీరే నాకు ఆదర్శం తల్లి. ఒక రూపాయిని ఎక్కడ పట్టుకోవాలా, ఒక రూపాయిని ఎక్కడ ఖర్చు పెట్టాలా అనేటువంటిది మీకు తెలిసినట్టుగా మా అన్నయ్యలకు తెలియదు. కడుపు కట్టుకోనైనా సరే కొడుకు బాగుండాలని చూస్తారు, కడుపు కట్టుకోనైనా సరే మొగుడు బాగుండాలని చూస్తారు. అవునా కదమ్మా? మీరే మాకు ఆదర్శం తల్లి, బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. ఒక మహిళ ఈ రోజు కష్టపడతా ఉంటే వాళ్ళే మాకు ఆదర్శం. మేము ఎట్లా అయితే అత్తగారి మందులకు పెట్టాలా అంటే నేను ఆరోగ్యశ్రీ బిల్లులకు ఎట్లా కట్టాలా అని, మీరు కొడుకు ఫీజు ఎట్లా కట్టాలా అంటే నా స్టూడెంట్స్ రీఎంబర్స్మెంట్ ఫీజులు ఎట్లా కట్టాలా అని, మా అక్క చెల్లెండ్లకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిండే పెన్షన్ ఎట్లా ఇవ్వాలా అని, తల్లికి వందనంలో చదువుకునే పిల్లలకి ఎట్లా ఇవ్వాలా అని. మీకు 1వ తారీఖు వస్తే నిద్ర రాదు, నాకు వారం వారము నిద్ర రాకుండా అయిపోయింది తల్లి. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపోయిన పుణ్యమని, ఆ మహానుభావుడు పుణ్యమని వారం వారము ఎన్నను నిద్ర పడితే ఒక శనివారం పడుతుందమ్మా.